మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపై జిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పడనుంది. ఈ తుఫాన్ కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అటు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో నంద్యాల, అనంతపురం, కర్నూలు, పల్నాడు, బాపట్ల, శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ఈ దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో నెమ్మదిగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రేపు తెల్లవారుజామునకు ఈ తుఫాను వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తుంది. దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పడనుంది. ఈ తుఫాన్ కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ పడుతుందంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఏపీలోని ప్రకాశం కానివ్వండి, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో అయితే ఈ తిరుపతి, చిత్తూరు కూడా భారీ వర్షాలు నమోదవుతాయనే వార్త నేపథ్యంలో ప్రస్తుత తాజా పరిస్థితులు ఏంది? గుడ్ మార్నింగ్ రహీం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పై ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడనుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి శ్రీలంక మీదుగా ప్రయాణం సాగిస్తా ఉంది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మరి ముఖ్యంగా ఈ తుఫానుకు సంబంధించినంత వరకు దిత్వా తుఫానుగా నామకరణం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడాను ఏపీకి సంబంధించి ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలపై మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే విధంగా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించినంత వరకు పూర్తిగా ఏదైతే అనంతపురం, కర్నూలు, పల్నాడు, బాపట్ల, శ్రీ సత్యసాయి జిల్లాలపై మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దిత్వా తుఫాను ఎఫెక్ట్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఎఫెక్ట్ అనేది నంద్యాల, అనంతపురం లాంటి ప్రాంతాలపైన అధికంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం కానుకొని తీరంలో చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి. ఆదివారం నాటికి ఇది వాయుగుండంగా బలహీన పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి తరుణం. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ దిత్వా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ తుఫాను సంబంధించినంత వరకు కూడా మంగళవారం వరకు కూడా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు రైతులు ఏదైతే రాయలసీమ కానీ ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఏదైతే పంట చేతికి వచ్చినటువంటి నేపథ్యంలో పంటని కోసి జాగ్రత్త పరచాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి, తుఫాను ఎఫెక్ట్ ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. నదీ తీర ప్రాంతాలతో పాటుగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే అన్ని జలాశయాలు కూడా నిండుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏదైతే ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకవైపు చలిగాలతో పాటుగా మరొకవైపు వర్ష ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణ మార్పులు చెందడంతో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకే పరిమితం కావాలని అత్యవసర పరిస్థితులు తప్ప మిగిలిన పరిస్థితులు ఓకే రైట్ భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.